ఎంత బాగున్న జీవితం ఆడదాని వల్ల గుడిసిపోద్ది. ఇదొక నిదర్శనం. చాలా దారుణంగా ఉన్నారు మా పోలీసులు. రన్నింగ్ లో కూడా క్షమించట్లేదు. ఇక్కడికెక్కడ 2 ఫోటోలు తీస్తారు. మామ మీరు బైక్ ట్యాక్స్ వేయాలనుకుంటే ఈ వీడియో పక్కగా చూడండి. బైక్ ట్యాక్స్ లో 1 డే లో ఎంత సంపాదించగలం ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది. సో మనకు ఫస్ట్ రైడ్ రామాటాకిస్ పడింది. ఇప్పుడు రైడ్ యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి కస్టమర్ పికప్ చేసుకునే స్టార్ట్ అవుదాం. సో కస్టమర్ పికప్ చేసుకుని ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోదాం. ఈ వైజాగ్ సిటీలో మీలో ఎవరైనా బైక్ ట్యాక్సీ వేద్దాం అనుకుంటే ఫస్ట్ ర్యాపిడోలో రిజిస్టర్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, పైన ఒక రిఫరల్ కోడ్ ఉంటుంది. ఆ రిఫరల్ కోడ్ తో జాయిన్ అయితే మీకు 1400 బోనస్ వస్తుంది కొన్ని రైడ్స్ కంప్లీట్ చేస్తే. చిన్న రైడ్ కంప్లీట్ కొడితే 44 చూపించింది. ఈ రైడ్ కంప్లీట్ కొట్టుకొని సీతందార్ నుంచి గూగుల్ కి ఒక పార్సల్ పడింది. కొంత కస్టమర్లు సరిగ్గా లొకేషన్ పట్టలేదు. ఇప్పుడు సేమ్ నాకదే జరిగింది. ఇప్పుడు ఈ సందులోకి ఇక్కడికి తిరగబోదు 4 సార్లు తిరిగామా, అసలు లొకేషన్ లో దొరకలేదు. రైడ్ ఎక్కడ క్యాన్సిల్ అయిపోద్ది అనుకున్నా, కానీ లొకేషన్ అయితే దొరికేసింది. సో పార్సల్ పికప్ చేసుకుని ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోదాం. మామ బండి దగ్గరికి వెళ్ళి డిక్కీలో పార్సల్ పడుతుంది. ఇటు చూడు మామ ఎలా చూస్తున్నాడు. నాకు ఆశ ఏం లేదు మామ, నా బండి ఫ్రంట్ టైర్ ఆ బండికి కొంచెం టచ్ అయింది అంతే. దానికి ఏదో చంపేసినట్టు చూస్తున్నాడు మామ. పిల్లాడిని చంపేస్తారా? మనం బైక్ ట్యాక్సీ వేస్తున్నాం ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తాం, కానీ అవన్నీ పట్టించుకోకూడదు. మన పని మనం చూసుకోవడమే. వైజాగ్ సిటీలో పక్కకి హెల్మెట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఏ మాల్ ఉన్నా సరే మీకు మాత్రం చలానా పడే అవకాశం ఉంటది. ఇప్పటికిప్పుడు 2 ఫోటోలు తీసాడు ఈ సార్. పార్సల్ డెలివరీ చేసి రైడ్ కంప్లీట్ కొడితే 51 చూపించింది. పోర్టర్ లో జగదాంబ దగ్గర నుంచి ఆటోనగర్ పడింది. మా ఎక్కడ చూసినా పోలీసులే మమ్మ. వాళ్ళ ఫోటోలు తీయడం అలాగ ఉంది, వీళ్ళు చలాన్ని కలెక్ట్ చేయడం అలాగ ఉంది. చాలా దారుణంగా ఉంది మామ వైజాగ్ అయితే మాత్రం. బండి తీసామంటే హెల్మెట్ పక్కా, హెల్మెట్ లేకపోతే 1035 రూపాయలు పక్కాగా మామ. ఈ పార్సల్ అయితే స్పాంజులు. ఈ పార్సల్ కి 132 చూపిస్తే కస్టమర్ ని 150 అడిగా. వీళ్ళని చూస్తుంది ఇంటికి వెళ్ళిపోయి సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నాకు అలా కనిపిస్తుంది మామ. ఈ లంచ్ కూడా చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్తుండో. ఇలాంటి నా కొడుకుల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎక్కువ. ఇలాంటి నా కొడుకులకి ఆపేసి ముఖం మీద 2 దెంగి తగిన బుద్ధి రాదు. బైక్ టాక్సీ చేసామంటే అన్ని అడ్వెంచర్లు చేసినట్టే, అందులో ఇదొకటి వాటర్ అడ్వెంచర్. ఈ అమ్మాయి మింది రోడ్ మాత్రం ఎప్పటికీ మారదు మామ. సో అదొక అడ్వెంచర్ అంటే ఇదొక అడ్వెంచర్. బైక్ టాక్సీ చేసామంటే 30 సంవత్సరాలు రావడానికి వెన్నుపోసి ఇరిగిపోయి ముక్కలైపోయి రాలిపోతుంది మామ. తాత శాంపుల్ క్వార్టర్ వేసినట్టు కైకి గుస్తాడు తాత. ఈ రైడ్ కంప్లీట్ కొట్టగానే రాజువాగ నుంచి పోర్టర్ లో సిరిపురం పడింది. ఈరోజు ఎండుగానే టపా రైడ్లు పడుతున్నాయి అన్ని పార్సల్ అయితే మాత్రం పెద్ద ఐటమే, మరి జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోలేవి. పార్సల్ పెద్ద కాబట్టి కస్టమర్ ని 30 రూపీస్ ఎక్స్ట్రా అడిగా. మీరు అనుకోవచ్చు 30 రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా అడుగుతున్నావు, అలా అడగకూడదు కదా అని. కానీ ఏంటంటే పోర్టర్ 186 చూపిస్తే అందులో 40 రూపీస్ 30 రూపీస్ కట్ చేసుకుంటున్నాడు. ఆ 30 రూపీస్ కవర్ చేయడానికి అలా కస్టమర్ దగ్గర 30, 40, 20 అలాగే ఎక్స్ట్రా అడుగుతున్నాం అనమాట. సో కస్టమర్ అయితే ఇక్కడ పార్సల్ పెట్టమన్నారు, ఇక్కడ పెట్టేస్తున్నాను. బండికి ఛార్జింగ్ అయిపోయిందని ఇంటికి వెళ్తున్నాను. బండి ఛార్జింగ్ పెడదామని. అంతే కదా, దోలంటే ఎలా ఉండాలి. సందులో 30 కొడుతున్నాను. మన రోబోకి ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తే పూర్ణ మార్గం నుంచి రుషికొండ పడింది పోర్టర్ లో. సో కస్టమర్ కాల్ చేసి అన్న పార్సల్ ఏంటన్నా అంటే 2 క్లాత్ బండ్లు ఉన్నాయి పట్టుకెళ్ళిపో అన్నాడు. క్లాత్ బండ్లు అంటున్నావు కన్నా 30 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అంటే తమ్ముడు అన్నాడు. చిన్న క్లాత్ బండ్లే కదా, ఇక్కడికి వచ్చి చూస్తే కళ్ళు చెదిరిపోయి వర్మ ఈ 2 పట్టుకెళ్ళాలంటే 200 అవుతుంది, లేకపోతే క్యాన్సిల్ చేసుకో వర్మ అంటే సరే ఇస్తాను జాగ్రత్తగా తీసుకెళ్లిపోయా అన్నాడు. సో ఇది మా సెటప్. ఇంకా మెల్లిగా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఇంకా రుషికొండ. మీరు అనుకోవచ్చు ఏదైనా చిన్న పార్సల్ పట్టుకెళ్తారు కదా, ఇదేంటి పెద్ద పార్సల్ పట్టుకెళ్ళిపోతున్నారు అని. కస్టమర్ 120 చూపిస్తే నేను 200 ఎందుకు అడిగాను, దానికి అడిగాను. ఆటోకైనా సరే 250 అంత అవుతుంది, అందుకే బండి మీద పట్టుకెళ్ళిపోతున్నాను. పార్సల్ అయితే మొత్తానికి సేఫ్ గా డెలివరీ చేస్తాం. ఈ డే మొత్తం 140 km తిరిగితే పోర్టర్ ర్యాపిడో ఎక్స్ట్రా టిప్స్ తో కలిపి 1000 అయింది. అమ్మ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.